హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నిషి స్టేషన్‌లో అక్కడే కుర్చీలో కూర్చొని ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఇన్స్‌పెక్టర్ నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. అసలు నిన్ను ఎవరు కాపాడి తీసుకువెళ్ళలేరు అని చెప్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే ధాత్రి, కేదార్, యువరాజ్ అక్కడికి వస్తారు. దీనికి దేవుడు వరకు ఎందుకులేండి ఇన్స్‌పెక్టర్ గారు, మేం వచ్చాం కదా అని కేదార్ ఆ పేపర్ ఇవ్వు అని ధాత్రి చెప్తుంది. వెంటనే కేదార్ బెయిల్ పేపర్స్‌ని ఇన్స్‌పెక్టర్ చేతిలో పెడుతూ ఉంటాడు. నిషికి మేము బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాము. నిషిని మర్యాదగా వదిలేయండి అని యువరాజ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఆ బెయిల్ పేపర్స్‌ని చూసిన ఇన్స్‌పెక్టర్ నోరు తెరుచుకొని షాకింగ్‌గా, ఏంటి మీరు ఇప్పుడు నిషిని తీసుకువెళ్ళిపోవచ్చని అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు తీసుకువెళ్ళినా కూడా 24 గంటల్లో ఈవిడ ఏ తప్పు చేయలేదని నిరూపించకపోతే ఈవిడకి శిక్ష పడుతుంది అని ఇన్స్‌పెక్టర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏ తప్పు చేయలేదని మీరు ఆధారాలు చూపించకపోతే మేము చూపించిన ఆధారాల పరంగా ఈవిడకి శిక్ష పడుతుంది. మీరు అసలు తప్పించుకోలేరు అని ఇన్స్‌పెక్టర్ చెప్తూ ఉంటే, ఆల్ ది బెస్ట్ ఇన్స్‌పెక్టర్ గారు. ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాగూ ఇంద్రానికి ఫోన్ చేస్తావు కదా! మీరిద్దరూ సాక్ష్యాల కోసం కుమ్మక్కవుతారని నాకు తెలుసు. అందుకే నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు నిషిని ఇంత ఇబ్బంది పెట్టినా ఆ ఇంద్రాణి కోసం ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం కోసం నేను ప్లాన్ చేస్తున్నాను. తీసుకోటానికి ఆ ఇంద్రాణిని రెడీగా ఉండమని చెప్పండి. నిషిని మాత్రం మేము ఖచ్చితంగా కాపాడుకుంటాము, శిక్ష పడకుండా చేసుకుంటాము అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉండటంతో ఇంద్రానికి రిటర్న్ గిఫ్ట్ అని ఇన్స్‌పెక్టర్ వెంటనే ఇంద్రానికి ఫోన్ చేసి విషయం చేరేస్తాడు. దాంతో ఇంద్రాణి, ఏంటి వాళ్ళు ఇలా మాట్లాడి వెళ్ళారా, ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అని తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది.